Hello friends, welcome to Techno Subset 1555. Here's date 5th June 2025. ఫ్రెండ్స్ ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది వన్+, నుంచి వన్+, ఈరోజు మన ఇండియాలో అఫీషియల్గా వన్+, 13s లాంచ్ చేస్తుంది. స్టార్టింగ్ మోడల్ మీకు 12GB ప్లస్ 256GB వేరియంట్ 54,999 రూపాయలు పెట్టారు. 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే 49,999 రూపాయలకు వస్తుంది అనమాట. నేను ఒక 10 days బ్యాక్ కూడా ఇది అండర్ 50,000 రూపీస్ బడ్జెట్లోనే ఉంటుందని మీకు చెప్పాను. సో ఇంకా 45,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో పెడితే ఇంకా బాగుండేదేమో. సో మంచి ప్రైజింగ్లోనే ఉంది. ఒకవేళ మీకు ఒక చిన్న కాంపాక్ట్ ఫోన్ కావాలి, వన్+ బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. దీంట్లో 6.32 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో OLED డిస్ప్లే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్. రెండోది కూడా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ గురించి వీళ్ళు క్లారిటీ అయితే ఇవ్వలేదు. అండ్ మూడోది ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే 5850 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్. అలాగే మీకు అలర్ట్ స్లైడర్ ప్లేస్లో మీకు మనకు ఒక యాక్షన్ కీని ఇస్తున్నారు వీళ్ళు, జస్ట్ లైక్ ఐఫోన్స్ లాగా. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మీకు ఇందులో ఉన్న మెయిన్ కీ హైలైట్స్ అనమాట. USB 2.0 OTG సపోర్ట్తో కూడా వస్తుంది అది. సో దీంట్లో మీకు మెయిన్గా ఏంటంటే చిన్న కాంపాక్ట్ ఫోన్ కావాలి, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అలాగే వన్+ వాళ్ళు దీంతో పాటు కొన్ని యాక్సరీస్ కూడా లాంచ్ చేశారు. అలాగే ఒక ట్యాబ్ను కూడా అనౌన్స్ చేశారు, వన్+ Pad 3. సో ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తోనే ఉంటుంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్లో నియర్లీ 40,000 నుంచి 45,000 రూపాయల బడ్జెట్లో పెడతారేమో నేనైతే అనుకుంటున్నాను. 13.2 ఇంచెస్ LCD స్క్రీన్ ఉంటుంది. 3.24K రిజల్యూషన్తో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 12GB ప్లస్ 256GB, అలాగే 12,140 mAh బ్యాటరీ, అలాగే 67 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఉంటుంది. బట్ దీని ప్రైస్ ఏమి అనౌన్స్ చేయలేదు. సూన్ వీళ్ళు అమెజాన్ అలాగే వన్+ అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు సేల్లోకి తీసుకొస్తారు. అయితే వన్+ 13s ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు అమెజాన్ ప్రీ బుకింగ్ ఆఫర్ కంటే కూడా మీకు వన్+ అఫీషియల్ సైట్లో కొంచెం బెటర్ డిస్కౌంట్ వస్తుందని మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో ఒక 2-3 కామెంట్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు వన్+ 13s ప్లాన్ చేసుకుంటే మీకు కొంచెం ఒక 2-3 వేలు అందులో ఎక్కువ డిస్కౌంట్ వస్తుందంట. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ వాళ్ళు అఫీషియల్గా నిన్న కన్ఫర్మ్ చేశారు. నథింగ్ ఫోన్ 3 జూలై 1st లాంచ్ కాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అండ్ రీసెంట్గా దీనికి సంబంధించిన UK ప్రైజింగ్ కూడా లీక్ అయింది. నియర్లీ 70,000 నుంచి 80,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్నట్టు సమాచారం. అయితే ఇంత బడ్జెట్లో మన ఇండియాలో ఇది పెడతారా లేదా అంటే క్లారిటీ లేదు. డిపెండ్స్ ఆన్ ది స్పెసిఫికేషన్స్ అనమాట. సో వెయిట్ చేయండి, జూలై 1st దీని నుంచి ఒక క్లారిటీ అయితే వస్తుంది. నథింగ్ వాళ్ళు ఎలాంటి ఫీచర్స్ తీసుకొస్తారు అనేది ఇక్కడ మెయిన్ హైలైట్. అంత బడ్జెట్లోకి వెళ్ళినప్పుడు ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చాలామంది చూస్తారు కాబట్టి వెయిట్ చేద్దాం. వీళ్ళు కొంచెం సస్పెన్స్ లాగే ఉంచుతారు. జూలై 1st మనకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు జూన్ 11వ తారీఖున మన ఇండియాలో వివో T4 Ultra లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వివో వాళ్ళు ఇచ్చారు. అండ్ ఒకవేళ మీరు 35,000 రూపాయల బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే, ఇప్పటికీ లాంచ్ అయిన ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ కెమెరాస్ కావాలనుకుంటేనే అప్పుడు దీనికోసం చూడండి. దీంట్లో కూడా స్పెసిఫికేషన్ చాలా సాలిడ్గా ఉంటాయి. 1.5K రెజల్యూషన్తో క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఇస్తున్నారు. Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసరే. అలాగే మీకు LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1 టెక్నాలజీ. అలాగే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్లాగ్షిప్ IMX 921 ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్. రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. మూడోది 50 మెగాపిక్సెల్ IMX 882 విత్ 3x ఆప్టికల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్తో ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా, 5,500 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో అరౌండ్ 35,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్ ఉండబోతుంది. సో సింపుల్. మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మీకు పోకో నుంచి, పోకో వాళ్ళు పోకో F7 లాంచ్ చేయబోతున్నారు. జూన్ 1st వీక్ ఆర్ జూన్ చివరిలో కానీ జూలై 1st వీక్లో కానీ అది కూడా వస్తుంది. అది స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఉండబోతుంది. ఇక్కడ మీకు ఎలాంటి కాంపిటీషన్ ఉంటుందంటే 3 ఫోన్స్ ఉంటాయి. ఒకటేమో పోకో అండర్ 30,000 స్నాప్డ్రాగన్ 8s Gen 4 తక్కువ బడ్జెట్లో తీసుకొస్తున్న ఫోను. అండ్ రెండోది ఐక్యూ మీకు 30,000-35,000 రూపీస్ బడ్జెట్లో ఉంటుంది. గేమింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కెమెరాలు అబోవ్ యావరేజ్, పోకో కంటే కొంచెం బెటర్గా ఉంటాయి. అండ్ ఐక్యూ కంటే బెటర్ కెమెరాస్ మళ్ళీ వివో ఆఫర్ చేస్తుంది. సో వివో ఏంటంటే మీకు కెమెరాలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది, పల్చగా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా బాగుంది. సో ఈ 3 ఇలా ఎవరి టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు అనమాట. సో మీరు వైజ్గా చూజ్ చేసుకోండి. మీ కెమెరాల ప్రయారిటీ వివోకి వెళ్ళిపోండి, గేమింగ్ ప్రయారిటీ
ఐక్యూకి వెళ్ళిపోండి. తక్కువ బడ్జెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 పెర్ఫార్మెన్స్ కావాలి. పోకో వాళ్ళు తక్కువ బడ్జెట్‌లో పెడతారు. అలాగే మళ్ళీ రియల్‌మీ వాళ్ళు దూరుతారు మధ్యలో. రియల్‌మీ వాళ్ళు కూడా అదే ప్రాసెసర్ తక్కువ బడ్జెట్‌లో పెడతారు. సో, మళ్ళీ ఆఫర్‌లప్పుడు ఇవన్నీ లెక్కలన్నీ మారిపోతాయి. అప్పుడు మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఎందుకంటే 3, 4 ఫోన్స్ సేమ్ అలాంటి టార్గెట్‌ని చేసుకుంటూ వస్తూ ఉంటాయన్నమాట. అది కూడా చూసుకోండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 సిరీస్‌ని తీసుకురాబోతుంది. ఈసారి అల్ట్రా కూడా ఉండబోతుంది. అంటే దీనికి సంబంధించి ఒక టీజర్ అయితే సామ్సంగ్ వాళ్ళు అఫీషియల్‌గా షేర్ చేశారు. ఇది నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ మనకి రెడ్మీ వాళ్ళు రెడ్మీ ప్యాడ్ 2ని తీసుకురాబోతున్నారు. ఈ రెడ్మీ ప్యాడ్ 2 అనేది మీకు తక్కువ బడ్జెట్‌లో గేమింగ్ కోసం పెద్ద స్క్రీన్ కావాలి, మీడియా కన్జంప్షన్ కోసం అయితే ఇది బాగా సూట్ అవుతుంది. ఇది 4G ట్యాబ్ గుర్తుపెట్టుకోండి. అరౌండ్ రూ. 15,000 బడ్జెట్‌లో పెడతారని నేనైతే అనుకుంటున్నాను. 11 ఇంచెస్ 2.5K రెజల్యూషన్ ఎల్‌సీడీ స్క్రీను, మీడియాటెక్ హీలియో G100 అల్ట్రా 4G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 9000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్‌తో ఇది మీకు అరౌండ్ రూ. 15,000 బడ్జెట్‌లో పెడితేనే చూడండి, లేకపోతే కొంచెం ఆలోచించుకోండి. నెక్స్ట్ మనకి ఒప్పో వాళ్ళు ఒక మిస్టీరియస్ ఫోన్ తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్‌ని ఈరోజు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి రెనో సిరీస్ కూడా రాబోతుంది. బట్ ఇది రెనో సిరీస్ ఫోన్ కాదంటున్నారు. సో, నాకు తెలిసి ఒప్పో రీసెంట్‌గా K13 అనే ఒక మొబైల్ లాంచ్ చేసింది. యాక్చువల్‌గా సూపర్ ఉంటుంది ఆ ఫోన్. నన్ను అడిగితే గట్టిగా మాట్లాడితే అది ఒక అండర్ రేటెడ్ ఫోన్ అని చెప్తాను. కెమెరాలు బాగుంటాయి దాంట్లో. అండ్ దీని తర్వాత వేరియంట్ ఏమో నేను అనుకుంటున్నాను. ఇది కూడా 30,000-35,000 బడ్జెట్‌లో టార్గెట్ చేస్తే మాత్రం ఇక్కడ ఇంకో కాంపిటీటర్ పెరుగుద్ది. అండ్ దీంట్లో కెమెరాలు అప్పుడు మళ్ళీ కెమెరాలు మారిపోతాయి, లెక్కలు మారిపోతాయి అనమాట. వెయిట్ చేయండి, ఈ ఫోన్ ఏంటనేది మనకి వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది ఇయర్ మీకు మింత్రాలో ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ ఏదో నడుస్తుంది కదా, దాంట్లో TWS బడ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ వస్తున్నాయి, భయంకరమైన ఆఫర్లు. నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక రీల్ కూడా చేశాను. ప్రొడక్ట్లు లింక్స్ ఇస్తాను, బెస్ట్ నేను ఒక 4 సెలెక్ట్ చేసినవి, అవి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు పవర్ ఆడియో అని ఉంటుంది, జస్ట్ లైక్ పవర్ యాంప్ లాగా ఉంటుంది. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక 10 మందికి షేర్ చేస్తే ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ పెడతారు. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.